మా కాలనీ వాసులకు మరియు మా ఆర్గనైజర్స్ అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిన్న మొన్నటి వరకు ఇదంతా ఒక చెత్త కుండీలా ఉండేది. ఈ చుట్టుపక్కల మా కాలనీ వాసులు మరియు ఈ నాయకుల సమక్షంలో ఒక ఇనిషియేషన్ తీసుకొని మొత్తం చెత్త అంతా క్లీన్ చేసి చాలా శుభ్రంగా చేశారు. అలాగే ఎప్పుడూ లేదు ఇక్కడ జెండాని ఆవిష్కరించే కార్యక్రమం. ఈ శుభ్రతను పాటించాలనే ఉద్దేశంతో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ నీట్నెస్ని ఇలాగే కొనసాగించాలని, అవసరమైతే ఇక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం పెడదామని కూడా ఆలోచిస్తున్నాము. ప్లస్ ఈ చెత్త పడేసే వాళ్ళందరికీ కూడా విన్నపం ఏంటంటే, పరిశుభ్రతను పాటించండి. అది మీకే కాదు, అందరికీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా మీ అందరికీ ఇంటికి చెత్తబండి వస్తున్నప్పుడు ఇక్కడ చెత్త పడేస్తున్నందుకు సిగ్గుపడాల్సిందిగా చెప్తున్నాం. దయచేసి కాలనీ వారికి ప్లస్ ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ విధంగా ముందుకొచ్చి చారిగా కూడా కావడంతో అన్నం ముందుకొచ్చి ఇక్కడ కంపల్సరీ సంకల్పం తీసుకొని ప్రతిరోజు ఎంతమంది చెప్పినప్పుడు కూడా ప్రతిరోజు చెత్త వేయడం జరుగుతుంది. కాబట్టి ఎట్లా చేయాలో అని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు ఉండి చూస్తాము, ఎవరు చెత్త వేయకుండా కాపాడుకుంటాము. అదే కాకుండా ఎవరు చెత్త వేసిపోతున్నారో వాళ్ళకు కూడా వినపం. ఎందుకంటే ప్రతి ఇంటికి ఆటో వస్తుంది. ఆటో రాని వాళ్ళకు ఆ ఇంటికి ఆటో పంపించే బాధ్యత నాదని చెప్పి తెలియజేస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఈ అడ్రస్ వచ్చేసి 2nd ఫేజ్ వాటర్ సంప్ దగ్గర కంపౌండ్ చుట్టుముట్టు చెత్త వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు వేసిన వాళ్ళైనా సరే వాళ్ళకు మేము మర్యాదపూర్వకంగా చెప్తున్నాం. కోపంగా చెప్తలేము, కొట్టాడి చెప్తలేము, మర్యాదపూర్వకంగా చెప్తున్నాము. భవిష్యత్తులో ఇలాంటి జరగకూడదు. జరిగితే మాత్రం ఆల్రెడీ ఇదంతా సీసీ కెమెరాలో నిఘబడి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియపరుస్తూ, ఎవరికైనా ఆటో రానట్టుంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో ఆటో పంపిస్తానని చెప్పి తెలియజేస్తూ. నమస్కారం. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఆల్వెన్ కాలనీ 2nd ఫేజ్ పంపు వద్ద కొత్తగా మరి జెండా వందన కార్యక్రమం మన సొసైటీ వాళ్ళు చేపట్టినందుకు వాళ్ళు చేపట్టి మరి మాకు కూడా అవమానం పలికారు. దానిలో భాగంగా వచ్చిన తర్వాత మరి ఇక్కడ జెండా వందన కార్యక్రమం ఎందుకు చేయవలసి వచ్చింది అంటే, మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మొత్తం పబ్లిక్ అంతా కూడా ఈ సంపు దగ్గర చెత్త వేయడం మూలాన మరి ఎలకలు చేరి ఆ సంపులోకి వాటర్లోకి వెళ్ళిపోయి నీరు కలుషితమై కాలనీ వాసులకు చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఎన్నిసార్లు కూడా మరి మున్సిపాలిటీ వాళ్ళకి విన్నవించుకొని సొసైటీ చెప్పినా కూడా ఎవరు కూడా దాని మీద ఫోకస్ పెట్టినట్టుగా లేదు. సీసీ కెమెరాలు పెట్టినా కూడా ఏర్పాటు చేసినా కూడా ఎవరికి భయం లేదు. మరి ఇది ఉన్నది ఎక్కడున్నది అంటే ఈ స్పాట్ 2nd ఫేజ్ సంప్ అంటే 1st ఫేజ్కు 2nd ఫేజ్ మధ్యలో దారి మధ్యలో ఈ కార్యక్రమం ఈ యొక్క ఖాళీ స్థలం ఉంది. దీంట్లో అందరూ చెత్త వేస్తుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా చెత్త వేయకుండా ఉండాలంటే మనం చెప్పినంత మాత్రాన ఇది జరగదు. దీనికి ఎవరో ఒకరు పూనుకోవాలి. కాబట్టి వీళ్ళు పూనుకొని మరి ఇది సీనియర్ సిటిజన్ కౌన్సిల్ లాగా 4 చైర్లు వేసి రోజు వచ్చి కూర్చొని ఎవరు చెత్త వేయకుండా చూసుకోవడానికి దోహదపడుతుంది. కాబట్టి అలాంటి కార్యక్రమం చేపట్టినందుకు మరి కాలనీ వాసులు 2nd ఫేజ్ కాలనీ వాసులు అధ్యక్షులు మరి కమిటీ మెంబర్లు అందరినీ కూడా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమం మున్ముందు ఇంకా గొప్పగా చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. జాయింట్ సెక్రటరీని ఆఫీసాలి చేస్తూ గణతంత్ర సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మేము కూడా చాలా కాలనీలో కష్టపడుతున్నాము దీని విషయంలో. ఇప్పుడు బ్రిడ్జి కాడ కూడా పక్క కూడా ఇంటి ఓనర్స్ కూడా చాలా ఈ కవర్స్ కానీ అవి వేస్తున్నాము. మేము కూడా నైట్ అండ్ డే కావలి కాస్తున్నాము అక్కడ కూడా. దాన్ని కూడా అరికట్టడానికి మేము ముందుకు పోతున్నాము సొసైటీ ద్వారా. మీరు కూడా అందరు సహకరించాలని మేము కోరుతున్నాం. ఆల్వెన్ 2nd ఫేజ్ వాటర్ సంప్ వాళ్ళు 75వ గణతంత్ర దినోత్సవం మరి ఇక్కడ జరుపుకున్నందుకు, వారు మమ్మల్ని ఆహ్వానించినందుకు వాళ్ళ ఆహ్వానం మన్నించి మేము వచ్చి గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నాము. మరి ఈ కార్యక్రమం వాళ్ళు చేపట్టింది ఏంటంటే, ఇక్కడ కాలనీ వాసులు మరి బయట వాళ్ళు ఇతరులు అందరూ వచ్చేసి ఇలా చెత్త వేయడం జరుగుతుంది. మరి పరిశుద్ధులలో భాగంగా ఇలా చెత్త వేయకుండా ఒక జెండా ఎగరవేసినట్లయితే జెండాకు గౌరవించేసి వాళ్ళు చెత్త వేయకూడదనే ఉద్దేశం మీద వీళ్ళు చేసిన కార్యక్రమం చాలా వాళ్ళని ఉత్సాహపరిచినట్టు అవుతుంది వేరే వాళ్ళకు. కాబట్టి ఎవరు కూడా జెండా వేసేటివి కాబట్టి అక్కడ చెత్త వేయకుండా చూడవలసిందిగా బాధ్యత చుట్టుపక్కల వాళ్ళది కూడా ఉంది. కాబట్టి మరి వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి మేము కూడా వచ్చి జెండా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి కాలనీవాసులకు మరి ఆల్వెన్ కాలనీ పద్మశాల సంఘం తరఫున కూడా మేము శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం.